నేను అర్థం చేసుకుంది ఏంటంటే రాబోయే రోజుల్లో నేను వెళ్ళే ప్రచారంలో కూడా నేను మాట్లాడేది ఏమిటంటే పవన్ కళ్యాణ్ నా మీద చేసిన ఆరోపణలు అవాస్తవని మరలా నా మీద పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఒప్పుకోనడానికి ఇది నిదర్శనం. ఇప్పటికైనా నేను రెడీ ఉన్నాను. నువ్వు నా మీద చేసిన ఆరోపణల కోసం తిప్పికొట్టడానికి నేను రెడీ ఉన్నాను. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తేల్చుకుందాను. ఆ రోజు కూడా చెప్పాను. నువ్వు రాకుండా తోక ముడుచుకుని నువ్వు పక్క కాన్షియస్కి వెళ్ళిపోయావు. ఇప్పటికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నేనేమిటో అనేది నా కాకినాడ పట్టణ ప్రజలు తెలుసు. అందుకే చిత్తశుద్ధితో ఉన్నాను. కనుక ఎదురు చూస్తున్నాను. నా మీద ఎవరు పోటీ చేసినా సరే చిత్తశుద్ధితో ₹1 లంచాలు తీసుకోకుండా జెన్యూన్గా పనిచేశాను ఈరోజు కాకినాడలో. కనుక నువ్వు నన్ను భూ కబ్జాదాడన్నా, అదేవిధంగా రైస్ నేను దొంగతనంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను మాటలన్నా, గంజాయిని విచ్చలవిడిగా నేను అమ్మేస్తున్నానన్నా, ఇవన్నీ మాటలకి తిరుగు సమాధానం చెప్తాను. అందులో వెరీ క్లియర్గా ఉన్నాను. కనుక పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా రెడీగా ఉన్నాను కాకినాడ పట్టణంలో. కనుక రాని పక్షంలో మరలా నా గురించి మాట్లాడడానికి నీకు ఏ విధమైన హక్కు లేదని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. నువ్వు తోకముడిసి వెళ్ళిపోయావు. గతంలో కూడా చెప్పాను, నీకు చాలాసార్లు చెప్పాను. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మనం నమ్ముకుని చాలామంది ఉంటారు. కార్యకర్తల్ని నాయకుల్ని పాడు చేయొద్దని చెప్పడం జరిగింది. ఈరోజు చాలామంది కార్యకర్తలు నాయకులు పార్టీ కోసం ఖర్చు పెట్టి ఈరోజు రోడ్డున పడే పరిస్థితి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన డబ్బును ఖర్చు పెట్టుకుని ఈరోజు రోడ్డుని పడ్డారు టికెట్లు లేక. కానీ ఇటువంటి కార్యక్రమం చేయకు. రాజకీయాల్లో నిబద్ధతగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మనం నమ్ముకున్న ప్రతి వాడి కోసం మనం పోరాడాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా తెలియజేస్తూ మరొక్కసారి చెప్తున్నాను, మరలా నువ్వు నా మీద ఆరోపణలు చేస్తే ఒప్పుకునేది లేదని తెలియజేస్తున్నాను.